హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అజియోలో కనైతే 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ అనైతే మనకి ఒక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ గురించి అయితే చూద్దాము. మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు అడుగున్నారు ఈ ఆఫర్ని యూజ్ చేసి గోల్డ్ కాయిన్స్ని ఎలా కొనుక్కోవాలి అనేసి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అజియో వ్యాలెట్ పాయింట్స్ గురించి కూడా చెప్తాను. ఆ పాయింట్స్ యూజ్ చేసుకనైతే ఇంకొంచెం ఆఫర్ని అయితే మనం గోల్డ్ కాయిన్స్ మీద పొందొచ్చు. ఈ ఆఫర్ కనైతే 3500 అబోవ్ అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్లోకి వెళ్ళి గోల్డ్ కాయిన్ 22 లేదంటే 24 అని సెర్చ్ చేస్తే సార్ట్ బై లో టు హై అని కానీ ఇచ్చారంటే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కానీ అయితే ఇప్పుడు భీమా జ్యువెలరీస్ వారి 1 గ్రామ్ కానీ లేదంటే 2 గ్రామ్స్ కాయిన్ మీద కానీ అయితే ఎక్కువ ఆఫర్ ఉంది మిగిలిన కాయిన్స్తో కానీ పోలిస్తే. ఈ కాయిన్ వచ్చేసి జస్ట్ యాడ్ టు కార్ట్ అని ఇవ్వండి. మీ దగ్గర కానీ ఐడిబిఐ కార్డ్ కానీ ఉంటే ఇప్పుడు ఎక్కువ ఆఫర్ ఉంది. 5% కంటే 10% ఆఫర్ గానైతే ఐడిబిఐ కార్డ్ మీద ఉంది. అది లేదు అనుకున్న వాళ్ళు ఈ 5% ఆఫర్ని అయితే అప్లై చేసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అజియో వ్యాలెట్ అని ఉంది కదా. ఈ పాయింట్స్ ఎలా వస్తాయంటే మీరు ఫస్ట్ టైం కానీ అజియోని కానీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరైతే వాళ్ళు ప్రమోషన్ కింద అజియో వాళ్ళు ప్రమోషన్ కింద 200 పాయింట్స్ అయితే మీకు యాడ్ చేస్తారు అజియో వ్యాలెట్లో. ఆ వ్యాలెట్ పాయింట్స్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ మీరు సైన్ అప్ కానీ అయ్యారంటే, ఆల్రెడీ మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తున్నా కూడా ఈ పాయింట్స్ అయితే రావు. ఫస్ట్ టైము కొత్త నెంబర్తో కానీ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ వస్తాయి. ఇది చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇది కానీ మీరు యూజ్ చేశారంటే 1 గ్రామ్ కాయిన్కి కానీ అయితే 64 పాయింట్స్ అంటే 64 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఆ 5% ఆఫర్ కాకుండా ఈ పాయింట్స్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని కానీ ఇచ్చారంటే ఇది ఈ ఆఫర్ ఏంటంటే ఏ యూపీఐ ఐడి మీదైనా ఏ బ్యాంక్ మీదైనా కూడా ఆల్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఏ బ్యాంక్ మీరు యూజ్ చేసినా కానీ మీకు 5% అయితే డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఈ కాయిన్ ప్రైస్ 6377 కదా, ఇంటూ 5 డివైడెడ్ బై 100 కనేసామంటే 318 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు ఇక్కడ కార్డ్ అని ఉంది కదా, కార్డ్ డీటెయిల్స్ కానీ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తుంది ఎంత ఆఫర్ అప్లై అయింది అనేసి. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ కార్డ్ ఇచ్చినా కూడా హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఏ కార్డ్ ఇచ్చినా కూడా మీకు అయితే 318 రూపీస్ అయితే ఆఫర్ వస్తుంది. మీరు అజియో పాయింట్స్ వ్యాలెట్లో ఉండే పాయింట్స్ యూజ్ చేసుకున్న తర్వాత కానైతే. అజియో పాయింట్స్ కానీ లేవు అనుకుంటే 6118 రూపీస్కి అయితే ఈ కాయిన్ మీకు వస్తుంది. ఇదైతే 1 గ్రామ్ కాయిన్. ఇప్పుడు 2 గ్రామ్స్ కాయిన్ ఎంతకు వస్తుందో చూద్దాము. 2 గ్రామ్స్ కాయిన్ అయితే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ 12,569 రూపీస్ భీమా జ్యువెలరీస్ వాళ్ళది. అదే మీరు 2 గ్రామ్స్ కాయిన్కి కానీ అజియో వ్యాలెట్ పాయింట్స్ కానీ యూజ్ చేయాలని అనుకుంటే 100 రూపీస్ కానీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 గ్రామ్కి అయితే 60 రూపీస్, 2 గ్రామ్స్కి అయితే 100 రూపీస్. అప్పుడు ఇది మీకు 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది కదా, అది యూజ్ చేసుకున్నారంటే ఈ కాయిన్ అయితే మీకు 11,998 రూపీస్కి అయితే వస్తుంది. అంటే 1 గ్రామ్ వచ్చేసి 6,000 రూపీస్కి వస్తుంది. సో మీరు అజియో వ్యాలెట్ పాయింట్స్ కానీ ఉంటే మీరు 2 గ్రామ్స్ కానీ కొనుక్కున్నారంటే 1 గ్రామ్ కంటే మీకు ఎక్కువ ఆఫర్ అయితే 2 గ్రామ్స్కి అప్లై అవుతుంది. అదే మీ దగ్గర కానీ ఐడిబిఐ కార్డ్ కానీ ఉంటే ఈ 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కంటే కూడా మీకు 10% ఆఫర్ అందులో వస్తుంది. కాబట్టి ఆ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ అయితే మీకు ఓన్లీ 6 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. అది చెక్ చేసుకొని కొనుక్కోండి. మీ దగ్గర కార్డ్ కానీ ఉంటే కార్డ్ యూస్ చేసే కొనుక్కోండి. ఐడిబిఐ కార్డ్ కానీ లేదు అనుకుంటే ఈ 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్ యూస్ చేసి 2 గ్రామ్స్ కాయిన్ అజియో వ్యాలెట్ పాయింట్స్ అంటే ఫస్ట్ టైం కానీ మీరు అజియో యూజర్ కానీ అయితే అజియో వ్యాలెట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ని యూస్ చేసుకొని 2 గ్రామ్స్ కాయిన్ కానీ కొనుక్కుంటే ఎక్కువ ఆఫర్ అయితే మీకు అప్లై అవుతుంది. అజియో వ్యాలెట్ పాయింట్స్ మీకు ప్రమోషన్ కింద 200 యాడ్ చేస్తారు కదా, అంటే 200 రూపీస్ క్యాష్ వాళ్ళు మీకు ఇచ్చినట్టు, దాన్ని మీరు ఆ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటున్నట్టు. మీరు వాళ్ళు ఇచ్చిన 200 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ యూజ్ చేసేసారంటే రిమైనింగ్ 100 పాయింట్స్కి అయితే ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపలైతే మీరు యూజ్ చేసుకోవాలి, లేదంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.